హుజూర్‌నగర్‌లో శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో సంకటహర చతుర్థి సందర్భంగా స్వామివారికి ఉదయం 6 గంటలకు శివశర్మ పూజలు ఆధ్వర్యంలో ఆవు పాలు, పంచామృతాలతోటి అభిషేకము, విశేష అలంకరణ, అష్టోత్తర నీరాజన మంత్ర పుష్పములతోటి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం తదా గణపతిం వదామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదా ఆనశృణ్వన్నోదవిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. భక్తమహాశయులకు వ్యక్తి ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా స్వామివారికి ఉదయం 6 గంటల నుండి స్వామివారికి పంచామృత అభిషేకములు, అదేవిధంగా పంచామృత అభిషేకములు, విశేష అలంకరణ ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా స్వామివారికి జరిగినాయి. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారి యొక్క కృప పాత్రులయ్యి స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఇందులో భక్త మహాశైలందరూ కూడా విచ్చేసి స్వామివారి అనుగ్రహ పాత్రులయ్యారు. స్వామివారికి పూజా కార్యక్రమాలు, అర్చనా కార్యక్రమాలు చేసుకున్నచో స్వామివారు భక్తులకి అనేక రకముగా స్వామివారి అనుగ్రహం ఉంటుంది. కనుక ఈ సంకటహర చతుర్థి స్వామివారికి చేసుకుంటే భక్తులందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కొనతూగుతూ ఉంటారని స్వామివారి అనుగ్రహ భాషణం జరిగింది. హుజూర్‌నగర్లో భక్తుల భాగస్వామ్యంతో, దాతల సహాయ సహకారాలతో వరాలిచ్చే వరసిద్ధి వినాయకుడి గుడి నిర్మించుకున్నాం. ఈరోజు మనం చేసుకున్నటువంటి పంచామృత అభిషేకం 182వది. గుడి నిర్మాణం అయినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ప్రతి నెల సంకష్టహర చతుర్థి అభిషేకాలు స్వామివారికి నిర్వహించుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాం. విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి కూడా భక్తులు అనేక మంది వస్తూ స్వామివారిని కోరుకుంటున్నారు. కోరికలు అందరికీ కూడా నెరవేరుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి చేస్తాం. ప్రతి నెల కూడా సంకష్టహర చతుర్థి